800 ప్లేసెస్లో రైడ్ చేస్తే దాదాపు 600 మెంబర్స్ని అయితే ఫైండ్ అవుట్ చేసేసి డిపోర్ట్ అయితే చేస్తారు. Work visa? For 6 months, yeah. 6 months? Visit visa? Yes. Okay, right. You're not allowed to work with that, okay? So at the moment, okay, you're under arrest, okay, for breaching the conditions of your leave to remain in the UK. Do you understand? అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్పీకి వ్లాగ్స్. సో రీసెంట్గా లాస్ట్ 1 month నుంచి అయితే చాలా న్యూస్ చూస్తున్నారు యూకే అండ్ యూఎస్ఏ గురించి. ఇక్కడ ఇల్లీగల్గా ఉంటున్న వాళ్ళని డిపోర్ట్ చేస్తున్నారని ఫస్ట్ యూఎస్ఏ స్టార్ట్ చేసింది, చాలామందిని అయితే అఫీషియల్గా అయితే డిపోర్ట్ చేసేస్తుంది. సో అట్లనే యూఎస్ఏ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళని చూసి యూకే అలాంటి స్టెప్ తీసుకుంటుంది. ఇప్పుడు యూకేలో కూడా సిచ్యువేషన్ అట్లనే ఉంది, చాలామందిని డిపోర్ట్ చేసేస్తున్నారు అని అయితే న్యూస్ అయితే చూస్తూ ఉన్నారు. అసలు నిజంగానే ఇప్పుడు ప్రజెంట్ యూకేలో సిచ్యువేషన్ ఎట్లా ఉంది, రియల్గానే న్యూస్లో చూపిస్తున్నంత రైడ్లు జరుగుతున్నాయి. ఇప్పటివరకు ఎంతమందిని రైడ్ చేసి ఎంతమందిని పట్టుకున్నారు, ఇల్లీగల్గా ఉంటున్న వాళ్ళని ఎంతమందిని పంపించేసేసారు. అసలు నిజంగానే యూఎస్ఏ స్టెప్ తీసుకున్న తర్వాతనే వాళ్ళని చూసి అలాంటి స్టెప్ వీళ్ళు తీసుకున్నారా? అసలు యూకేకి ఇల్లీగల్గా వచ్చేవాళ్ళు ఏ రూట్లలో ఇల్లీగల్గా వస్తూ ఉంటారు, అసలు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అయితే క్లియర్గా ఇవంతా ఇన్ఫర్మేషన్ అయితే క్లారిటీగా ఈ వీడియోలో అయితే మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు చూడండి. సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో మనం ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్ స్టార్ట్ ది వీడియో. అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ప్రజెంట్గా అయితే నిజంగానే రైడ్లు చాలా వరకు జరిగినాయి. రైడ్లు జరిగేసి ఇల్లీగల్గా ఉంటున్న వాళ్ళని అయితే ఐడెంటిఫై చేసేసి అయితే డిపోర్ట్ చేసేసారు. కానీ యూఎస్ఏ స్టెప్ తీసుకున్న తర్వాత యూకే అలాంటి రైడ్స్ చేయించడం, ఇల్లీగల్గా ఉంటున్న వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి పంపించేస్తుంది అనేది అయితే కరెక్ట్ కాదు. యూఎస్ఏ స్టార్ట్ చేసే కంటే ముందే లాస్ట్ ఇయర్ నుంచి అయితే యూకే ఆల్రెడీ ఇల్లీగల్గా ఉంటున్న వాళ్ళని అయితే ఐడెంటిఫై చేసేసి డిపోర్ట్ చేయడం ఆల్రెడీ స్టార్ట్ చేసేసింది. ఇక్కడ యూకేలో 2024 జూలైలో గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత, కన్జర్వేటివ్ పార్టీ గవర్నమెంట్ పోయిన తర్వాత లేబర్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయితే వాళ్ళైతే చాలా వరకు అయితే రైడ్ చేయించారు. అఫీషియల్ లెక్కల ప్రకారం అయితే 2024 జూలై నుంచి 2025 జనవరి వరకు ఆల్మోస్ట్ 19,000 మెంబర్స్ని ఇల్లీగల్గా ఉంటున్న వాళ్ళని అయితే ఐడెంటిఫై చేసేసి అయితే వారి కంట్రీలోకి అయితే పంపించేసేసారు. సో లాస్ట్ మంత్ అయితే ఇంకా ఆ రైడ్స్ ఇంకా ఎక్కువ చేసేసారు. లాస్ట్ మంత్ దాదాపు 800 ప్లేసెస్లో రైడ్స్ అయితే జరిగినాయని న్యూస్ అయితే అఫీషియల్ న్యూస్ అయితే అఫీషియల్ లెక్కలు అయితే చెప్తున్నాయి. 800 ప్లేసెస్లో రైడ్ చేసిన తర్వాత అక్కడ 800 ప్లేసెస్లో ఆల్మోస్ట్ 600 మెంబర్స్ని అయితే ఇల్లీగల్గా ఉంటున్న వాళ్ళని అయితే ఐడెంటిఫై చేసేసి అయితే డిపోర్ట్ చేసేసారు. ఆ క్లిప్స్ అయితే, ఆ వీడియోస్ అయితే ఆల్రెడీ న్యూస్లో అయితే బాగా సోషల్ మీడియాలో అయితే బాగా వైరల్ అయిపోయినాయి. ఆ వీడియోస్ కూడా బయటికి లీక్ చేసేసారు హోమ్ ఆఫీస్ నుంచి. సో కానీ యూఎస్ఏ స్టార్ట్ చేసిన తర్వాత యూకే స్టార్ట్ చేసింది అనేది అయితే కరెక్ట్ కాదు. ఇది లీగల్గా ఉంటున్న వాళ్ళని ఐడెంటిఫై చేయడం అయితే ఇది కంటిన్యూ ప్రాసెస్. ఇది ఎవ్రీ ఇయర్ ఇల్లీగల్గా ఉంటూ కొన్ని క్రిమినల్కి పాల్పడుతున్న వాళ్ళని అయితే మేజర్గా వాళ్ళ మీద అయితే ఫోకస్ పెట్టేసి అయితే వాళ్ళని ఐడెంటిఫై చేసేసి డిపోర్ట్ చేయడం కంటిన్యూ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. యూకేలో ఎక్కువ ఏ ప్లేసెస్లో రైడ్ జరుగుతూ ఉంటాయంటే ఇల్లీగల్గా ఉంటున్న వాళ్ళని ఫైండ్ అవుట్ చేయడానికి. సో ఎక్కువైతే హోటల్స్లో, రెస్టారెంట్లలో, ఇంకా చిన్న ఫ్యాక్టరీస్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో, కార్ హ్యాండ్ వాష్ ప్లేసెస్లో, ఇంకా బార్బర్ షాప్లో, ఇంకా ఆఫ్ లైసెన్స్ షాప్స్ ఉంటాయి అంటే కిరాణా షాప్ అలాంటి ప్లేస్లలో, ఇంకా డైరీ ఫార్మ్స్, అగ్రికల్చర్ ఫీల్డ్లలో ఈ ప్లేస్లో అయితే ఎక్కువ అయితే రైడ్ జరుగుతూ ఉంటాయి. 99% అయితే ఇలాంటి ప్లేసెస్లో రైడ్ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే యూకేకి ఇల్లీగల్గా మూవ్ అయిన తర్వాత వాళ్ళు బతకడానికి ఏదో ఒక పని చేసుకోవాలి కాబట్టి. సో అఫీషియల్గా అయితే వాళ్ళు పని చేసుకోలేరు, ఎందుకంటే లీగల్గా వర్క్ చేయడానికి ఛాన్స్ లేదు వాళ్ళు. సో ఇల్లీగల్గా వర్క్ చేయాలి. అదే ఇల్లీగల్ వర్క్ చేయాలంటే క్యాష్ ఇన్ జాబ్స్ చేసే జాబ్స్ వెతుక్కోవాలి. సో ఈ అన్ని ప్లేస్లలో అయితే మనకు క్యాష్ ఇన్ జాబ్ దొరుకుతూ ఉంటాయి. సో డైలీ మనం ఎంత పని చేసుకుంటే అవర్స్ బట్టి మనకు చేతిలో క్యాష్ ఇచ్చేస్తారు. సో వీటికి లీగల్ డాక్యుమెంట్ ఏం అవసరం లేదు ఇలాంటి పని చేసుకోవడానికి. సో ఎలాంటి లీగల్ డాక్యుమెంట్ లేకపోయినా మనకు వర్క్ దొరికేస్తుంది. సో మనం హాయిగా పని చేసుకుంటూ మూవ్ ఆన్ అయిపోవచ్చు. సో కాబట్టి ఇలాంటి ప్లేస్లలో ఎక్కువ 99% అయితే ఇలాంటి ప్లేస్లలో రైడ్ జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడనే ఇల్లీగల్గా ఉంటున్న వాళ్ళని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ ప్లేస్లలో అయితే చాలామంది ఇప్పుడు లాస్ట్ 1 monthలో సో ఎక్కువ అయితే ఇలాంటి ప్లేసెస్లో రైడ్ చేశారు. దాదాపు 800 ప్లేసెస్లో రైడ్ చేస్తే దాదాపు 600 మెంబర్స్ని అయితే ఫైండ్ అవుట్ చేసేసి డిపోర్ట్ అయితే చేసేసారు. అసలు యూకేకి ఇల్లీగల్గా ఎంటర్ అయ్యే వాళ్ళు ఏ రూట్లలో ఇల్లీగల్గా యూకేకి ఎంటర్ అవుతారో చూద్దాము. సో మన అందరికీ తెలుసు యునైటెడ్ కింగ్డమ్ అనేది ఒక పెద్ద ఐస్లాండ్లో ఉంటుంది, చుట్టూ మొత్తం వాటర్ ఉంటుంది. సో యునైటెడ్ కింగ్డమ్ అంటే ఇంగ్లాండ్, నార్థన్ ఐర్లాండ్, వేల్స్ అండ్ స్కాట్లాండ్ కలిపి 4 కంట్రీస్ని యునైటెడ్ కింగ్డమ్ అంటారని మనందరికీ తెలుసు. సో యునైటెడ్ కింగ్డమ్ అనేది యూరోపియన్ కంట్రీల
కంట్రీస్కి అన్నీ ఒక దగ్గర ఉంటే యునైటెడ్ కింగ్డమ్ సపరేట్గా ఉంటుంది, చుట్టూ మొత్తం వాటర్ ఉంటుంది. సో యునైటెడ్ కింగ్డమ్ ఫ్రాన్స్కి చాలా దగ్గరగా ఉంటుంది, ఒక 50 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఆ మధ్య మొత్తం ఇంగ్లీష్ ఛానల్ ఉంటుంది. సో ఆ సముద్రం ఒక 50 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే మనం ఇంగ్లాండ్లోకి ఎంటర్ అయిపోతూ ఉంటాము. సో ఇదే అడ్వాంటేజ్గా తీసుకుంటారు. సో ఫస్ట్ ఇల్లీగల్గా ఎంటర్ అయ్యే కేటగిరీలో వచ్చేసి ఇట్లా సముద్ర మార్గం ద్వారా చిన్న బోట్లు వేసుకొని ఈ ఫ్రాన్స్ నుంచి ఇంగ్లాండ్కి ఎంటర్ అవుతూ ఉంటారు. గల్ఫ్ కంట్రీల నుంచి ఫ్రాన్స్కి ఎంటర్ అయ్యి ఫ్రాన్స్ నుంచి ఆ చిన్న బోట్లు వేసుకుని అయితే ఇంగ్లాండ్లోకి ఎంటర్ అవుతూ ఉంటారు. సో ఇదొక కేటగిరీ ఆఫ్ ది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వచ్చే రూట్. ఇది సెకండ్ కేటగిరీ వాళ్ళు వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు ఈ యునైటెడ్ కింగ్డమ్ యూరోపియన్ కంట్రీస్ తోటి కనెక్టివిటీ కోసము ఈ ఒక అండర్ గ్రౌండ్ టనెల్ అయితే క్రియేట్ చేసిరు. సో అండర్ గ్రౌండ్ టనెల్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ సముద్రం మార్గం నుంచి దాదాపు 50 కిలోమీటర్స్ టనెల్ ఉంటుంది. యునైటెడ్ కింగ్డమ్ను, ఇంగ్లాండ్ని అండ్ యూరోపియన్ కంట్రీస్ని కనెక్ట్ చేసే టనెల్ ఉంటుంది. అది డైరెక్ట్ ఫ్రాన్స్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఇది కనెక్టివిటీ ట్రైన్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతూ ఉంటుంది. లారీలు, ట్రక్స్, చాలా వెహికల్స్ ట్రాన్స్పోర్టేషన్ అవుతూ ఉంటాయి ఇంగ్లాండ్ నుంచి ఫ్రాన్స్కి, ఫ్రాన్స్ నుంచి ఇంగ్లాండ్కి. సో ఈ ట్రాన్స్పోర్టేషన్ జరిగేటప్పుడు చాలామంది ఎట్లా అంటే ఆ వెహికల్ ట్రాన్స్పోర్టేషన్ అయ్యేటప్పుడు అందులో దాచుకొని ఇంగ్లాండ్లోకి ఇల్లీగల్గా ఎంటర్ అవుతూ ఉంటారు. ఇది ఒక డిఫరెంట్ కేటగిరీ. ఇంకా మిగతా వాళ్ళు ఏంటంటే లీగల్గా ఫేక్ డాక్యుమెంట్స్ తోటి లీగల్గా ఎంటర్ అవుతారు. లీగల్గా ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ వీసాలు ఎక్స్పైర్ అయినాక కూడా అట్లనే కంటిన్యూ అవుతూ ఉంటారు. చాలామంది అయితే ఇప్పుడు విజిటింగ్ వీసా మీద లీగల్గా ఎంటర్ అయ్యి 6 మంత్స్ విజిటింగ్ వీసా మీద లీగల్గా ఎంటర్ అయిన తర్వాత ఆ వీసా ఎక్స్పైర్ అయినాక కూడా ఇక్కడనే కంటిన్యూ అవుతూ ఉంటారు. ఇంకా స్టూడెంట్స్ కూడా స్టడీస్ కోసం అని వచ్చి వాళ్ళ స్టూడెంట్ వీసా అయిపోయిన తర్వాత జాబ్ ఆపర్చునిటీ దొరకకపోతే వాళ్ళకు స్పాన్సర్షిప్ జాబ్ లేకపోతే వాళ్ళు ఇక్కడ ఉండడానికి రైట్ లేదు. సో అట్లా స్టూడెంట్ వీసా అయిపోయినా కూడా వాళ్ళకు స్టూడెంట్ వీసా వచ్చాక PSW ఉంటే 2 years ఉంటారు. PSW లేకపోతే సో స్టూడెంట్ వీసా ఎక్స్పైర్ అయినాక కూడా వాళ్ళు అట్లనే అలాగే ఇల్లీగల్గా కంటిన్యూ అవుతూ ఉంటారు. సో అట్లా ఇల్లీగల్గా ఎంటర్ అయ్యి సో వీసాలు ఎక్స్పైర్ అయినాక కూడా ఇల్లీగల్గా ఉంటున్న వాళ్ళ కేటగిరీ ఇంకో కేటగిరీ ఉంటుంది. ఇంకో కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ బ్రిటిషియన్ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఫేక్ డాక్యుమెంట్స్ తోటి పెళ్లి చేసుకున్నట్టు ఫేక్ డాక్యుమెంట్స్ తోటి ఎంటర్ అయ్యి సో డైరెక్ట్ 3 years లివింగ్ టుగెదర్ అని చూపించి వాళ్ళు బ్రిటిషియన్కి కన్వర్ట్ అవడానికి బ్రిటిష్ సిటిజన్షిప్ తెచ్చుకోవడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. ఇంకా చాలామంది రిఫ్యూజీస్గా వస్తారు. సో వాళ్ళు ఏదో విధంగా ట్రాన్సిట్ వీసా లాగా ఏదో విధంగా ఎక్కడికో ట్రావెల్ చేస్తున్నట్టు లండన్కి వచ్చేసి అక్కడ వాళ్ళ ఫేక్ డాక్యుమెంట్స్ ద్వారా లండన్ వరకు వచ్చేసి వాళ్ళ డాక్యుమెంట్స్ అన్ని ఐడెంటిటీ డాక్యుమెంట్స్ అన్ని డిస్ట్రాయ్ చేసేస్తారు, చింపేసుకొని. సో వాళ్ళు ఒక రిఫ్యూజీస్ లాగా ఇక్కడే ఉండిపోయి వాళ్ళకి ఐడెంటిటీ లేకుండా ఇక్కడే ఉండిపోతారు. వాళ్ళు డిపోర్ట్ చేయడానికి పాసిబిలిటీ లేకుండా చేసుకుంటారు, ఏ ఐడెంటిటీ లేకుండా చేసుకుంటారు. సో అలాంటప్పుడు వాళ్ళని ఎక్కడికి డిపోర్ట్ చేయాలో తెలియక ఇక్కడనే ఉండిపోతారు. అట్లా కేటగిరీ కూడా ఇల్లీగల్గా ఎట్లనే సెటిల్ అవుతూ ఉంటారు. సో వీళ్ళందరూ ఈ డిఫరెంట్ ఆప్షన్స్ ఇవన్నీ చూజ్ చేసుకొని ఇంగ్లాండ్కి, యూకేకి రావడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ లాంగ్ స్టే ఒక 10 years వరకు ఇల్లీగల్గా అయినా కూడా ఒక 10 years వరకు ఉంటే వాళ్ళ కంటిన్యూషన్ కంప్లీట్గా 10 years వరకు ఉంటే వాళ్ళు పర్మనెంట్ రెసిడెన్సీకి అప్లై చేసుకోవచ్చు. ఒకసారి వాళ్ళకు పర్మనెంట్ రెసిడెన్సీ వచ్చింది అనుకోండి, పర్మనెంట్ రెసిడెన్సీ వస్తే డైరెక్ట్ వాళ్ళకు ఒక 1 year 2 years తర్వాత 1 year తర్వాత వాళ్ళు డైరెక్ట్ బ్రిటిష్ సిటిజన్షిప్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఈ ఆప్షన్ని అడ్వాంటేజ్గా తీసుకుని చాలామంది ఏం చేస్తారంటే ఏదోలాగా యూకేకి ఎంటర్ అయిపోయి అది ఐదర్ సముద్రం ద్వారానైనా బోట్లు వేసుకొని లేకపోతే స్టూడెంట్ వీసా నుంచి అయినా సరే, విజిటింగ్ వీసా నుంచి అయినా సరే, ఇంకా ఇట్లా ఏదో ఈ అన్ని రూట్లలో ఏదో రకంగా మనం ఇక్కడికి ఎంటర్ అయిపోయి సో ఒక లాంగ్ స్టే ఒక 10 years వరకు ఇక్కడే ఉండిపోతే సిటిజన్షిప్ వచ్చేస్తుంది అనే ఇంటెన్షన్ తోటి ఈ ఆప్షన్ ఉంది. కాబట్టి ఈ ఆప్షన్ యూజ్ చేసుకోవడానికి అయితే చాలామంది ఇల్లీగల్గా ఎంటర్ అయిపోయి పర్మనెంట్ రెసిడెన్సీ కోసం అయితే ట్రై చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ ఇప్పుడు ఐడెంటిఫై చేసేసి ఇప్పుడు ఏం చేశారంటే ఇల్లీగల్గా ఎంటర్ అయిన వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్నా వాళ్ళ లైఫ్ లాంగ్ ఇక్కడ ఉన్న ఒక 100 years ఉన్న వాళ్ళకైతే సిటిజన్షిప్ రాకుండా అయితే ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు ఇల్లీగల్గా ఎంటర్ అయ్యే వాళ్ళు ఐడెంటిఫై చేయనంత వరకు వాళ్ళు ఉంటారు. ఐడెంటిఫై చేసినప్పుడు వాళ్ళు వాళ్ళ కంట్రీలకి డిపోర్ట్ చేసేస్తారు. ఐడెంటిఫై చేయకుండా ఇక్కడే ఉంటే ఎవరు దొరకకుండా ఉంటే దొరికిన రోజులు ఉంటారు.
దొరికినప్పుడు వాళ్ళ కంట్రీలోకి వెళ్ళిపోతారు. దొరకకపోతే ఇల్లీగల్గా అట్లనే పని చేసుకొని ఉండాల్సి వస్తుంది. కానీ ఎప్పటికీ వాళ్ళకు లైఫ్ లాంగ్ అయితే వాళ్ళకు సిటిజన్షిప్ రాకుండా ఉండేటట్టుగా ఒక కొత్త చట్టాన్ని అయితే తీసుకొచ్చారు రీసెంట్గా. సో అది ఆల్మోస్ట్ ఇంప్లిమెంట్ కూడా చేసేసారు. సో ఇది ఈ డిఫరెంట్ కేటగిరీ ఇప్పుడు చాలామంది కుప్పలుగా ఎంతో ముందుకు వచ్చి ఇల్లీగల్గా ఎంటర్ అయ్యి ఇప్పుడు వాళ్ళందరూ సిటిజన్ అయిపోయినారు. ఎప్పుడు కొన్ని 20 సంవత్సరాల ముందు, 30 సంవత్సరాల ముందు, అంతకంటే ముందు వచ్చిన వాళ్ళు ఇట్లా చాలామంది. నేను వర్క్ చేసేటప్పుడు కొన్ని ప్లేసెస్లో చాలామందిని చూసిన. చాలామంది అయితే సముద్రం నుంచి చిన్న బోట్లు వేసుకొని వచ్చిన వాళ్ళు లైవ్గా వాళ్ళు ఇప్పుడు బ్రిటిషియన్స్ అలాంటి వాళ్ళని కూడా మీట్ అయిన ఉంటే నేను. వాళ్ళు బ్రిటిషియన్స్ వచ్చేసింది వాళ్ళకి. సో ఇట్లా ఈ డిఫరెంట్ వేలలో ఇప్పుడు ఎంటర్ అయిన వాళ్ళు, ఇంకా బ్రిటిషన్షిప్ రాని వాళ్ళు, డిఫరెంట్ కేటగిరీలో యూకేకి ఎంటర్ అయ్యి ఇల్లీగల్గా ఉంటున్న వాళ్ళు, అలాంటి వాళ్ళని ఇప్పుడు బ్రిటిషన్షిప్ రాని వాళ్ళని, ఇంకా ఇల్లీగల్గా ఉంటున్న వాళ్ళని అయితే ఐడెంటిఫై చేసి వాళ్ళని అయితే డిపోర్ట్ చేయడం అయితే ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. సో అది కంటిన్యూగా ఒకరోజు జరిగి ఆపేసేది కాదు, అది కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. అది లాస్ట్ ఇయర్ జరిగింది, ఇప్పుడు ఈ ఇయర్ జరుగుతుంది. ఇంకా అట్లాంటి ఐడెంటిఫై చేస్తే మాత్రం ఎప్పటికైనా సరే వాళ్ళని అది థ్రెట్టే కంపల్సరీ ఐడెంటిఫై చేసారంటే పంపించేస్తారు. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కానీ, సో మన ఇండియన్స్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఇల్లీగల్గా ఉంటే డెఫినెట్గా ఎక్కడ ఉన్నా కూడా ప్రాబ్లమే. సో చాలామంది స్టూడెంట్ వీసా కింద ఎంటర్ అయిపోయి వాళ్ళకు ఆపర్చునిటీ దొరకకపోతే ఏదో డిఫరెంట్ వేలు వెతుక్కుంటూ ఉంటున్నారు. సో అది రిస్క్ తీసుకొని మరి ఇక్కడ స్టూడెంట్ వీసాలు ఎక్స్టెన్షన్ చేసుకొని లేకపోతే వేరే అప్లికేషన్లు వేసి ఉండడానికి ట్రై చేస్తున్నారు. అలాంటి సిచ్యువేషన్ అలాంటి సిచ్యువేషన్లో ఇక్కడ దొరకకపోతే మన లక్ బాగుంటుంది. బట్ ఒకసారి దొరికినాం అనుకోండి, సో లైఫ్ లాంగ్ మొత్తం బ్యాన్ చేసేస్తారు. సో డిపోర్ట్ చేసేస్తే మనం ఇంకేం చేయడానికి ఉండదు. సో నా అడ్వైజ్ ఏంటంటే ఇప్పుడు అప్కమింగ్ వచ్చే స్టూడెంట్స్ కానీ, ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వాళ్ళు కానీ, సో కొంచెం రిస్క్ తీసుకోకుండా, సో మనం వచ్చిన గోల్ ఏంటి దాని మీద కంపల్సరీ ఫోకస్ పెట్టి మన వంతు మనం 100% ప్రయత్నం చేస్తే మాత్రం ఆపర్చునిటీ అయితే డెఫినెట్గా దొరుకుతుంది. సో ఆపర్చునిటీ దొరకట్లేదు, సో మన లక్ బాగాలేదు, సో వరస్ట్ కేసు ఇంకా మన వీసాలు కూడా ఎక్స్టెండ్ అవ్వట్లేదు, లీగల్గా ఇక్కడ ఉండడానికి ఛాన్స్ లేదు అన్నప్పుడు, సో బెటర్ డిపోర్ట్ చేసే కంటే ముందే మన కంట్రీలకు వెళ్ళిపోవడమే బెటర్. ఎందుకంటే లైఫ్ లాంగ్ బ్యాన్ అవ్వడం కంటే మళ్ళీ బ్రేక్ తీసుకొని ఇంకా ఇక్కడ కాకపోయినా మన ఇండియాలో అయినా హ్యాపీగా బతికే ఛాన్సెస్ ఉంటాయి. సో మరీ అంత ఓవర్ రిస్క్ తీసుకొని మొత్తమే లైఫ్ స్ట్రగుల్లో పెట్టేసి ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. సో మ్యాక్సిమం ఇక్కడ లీగల్గా ఉండి మన ఆపర్చునిటీ దొరికితే లైఫ్ హ్యాపీగా ఉంటుంది. సో ఇల్లీగల్గా ఉండి మళ్ళీ లైఫ్ని ఇంకో డిఫరెంట్ రిస్క్లోకి ఉండడమే బెటర్ అని నా అడ్వైస్. సో ఇక్కడ ఇల్లీగల్గా ఉన్న వాళ్ళకి మాత్రమే ప్రాబ్లమ్ ఎక్కడైనా సరే. సో లీగల్గా ఉన్న వాళ్ళకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు, అందరూ హ్యాపీగా ఉన్నారు. సో లీగల్గా ఉన్నంత వరకు అయితే మనకేం భయం లేదు. సో ఇది మీ అందరితోటి ఈ వీడియో అయితే, ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలని అనుకున్నా. సో ఈ వీడియో అయితే మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్, జై హింద్.